మహాభారతంలో ఎన్నో గొప్ప కథలున్నాయి. కాని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా చాలా ప్రత్యేకం. ఏకాగ్రత అంటే ఫోకస్ గురించి ఇంతకన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరేమో. అసలు విజయం సాధించాలంటే మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ద్రోణాచార్యులు పెట్టిన ఒక పరీక్షలో అర్జునుడి బాణంలో దాగి ఉంది. మరి ఆ కథ ఏంటో వివరంగా చూద్దాం. మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. ఎందుకంటే మహాభారతంలోని ప్రతి కథ మనకు ఏదో ఒక గొప్ప నీతిని నేర్పుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. ఇది గురు ద్రోణాచార్యులు తన శిష్యుల కోసం పెట్టిన ఒక అసాధారణమైన పరీక్షతో మొదలవుతుంది. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ద్రోణాచార్యులు రాకుమారులకు హస్తినాపురంలోనే శిక్షణ ఇస్తున్నారు. కాని ఆ నగరంలోని సందడి హడావిడి మధ్య అసలైన విద్య సాధ్యం కాదని ఆయనకు అనిపించింది. ముఖ్యంగా యుద్ధ విద్యకు ప్రశాంతత చాలా అవసరం కదా. అందుకే సిటీకి దూరంగా అడవి ప్రశాంతతలో శిష్యుల ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగని చోట ఒక కొత్త గురుకులాన్ని ప్రారంభించారు. ద్రోణుడి టీచింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉండేది. ఆయన ఫార్ములా సింపుల్: ముందు శాస్త్రం, తరువాతే శస్త్రం. అంటే ఫస్ట్ థియరీ, ఆ తరువాత ప్రాక్టికల్ అన్నమాట. ఆ 105 మంది రాకుమారులకు మొదట తాళపత్ర గ్రంథాల నుంచి యుద్ధకళలో ఉన్న మెళకువలన్నీ నేర్పేవారు. ఆ థియరీ మొత్తం వాళ్ల బుర్రలోకి ఎక్కాకే ఫీల్డులోకి తీసుకెళ్లి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఓకే, ఇక కథలో అసలు సిసలైన ఘట్టానికి వచ్చేశాం. ఒకరోజు ద్రోణాచార్యులు తన శిష్యుల విలువిద్య నైపుణ్యాన్ని కాదు, వాళ్ల మానసిక స్థైర్యాన్ని, వాళ్ల ఏకాగ్రతను పరీక్షించాలనుకున్నారు. అందుకోసం ఏం చేశారంటే, దూరంగా ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద ఒక మట్టితో చేసిన పక్షి బొమ్మను ఉంచి అందరికీ ఒక సవాలు విసిరారు. ఇప్పుడు చూడండి, బాణం ఎక్కుపెట్టడానికి ముందు ద్రోణుడు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్లి ఒకే ఒక్క సింపుల్ ప్రశ్న అడిగారు. చూడటానికిది చాలా సింపుల్గానే ఉంటుంది, కాని చాలా లోతైన ప్రశ్న. వాళ్లు చెప్పే సమాధానమే వాళ్ల ఫోకస్ లెవెలేంటో చెప్పేస్తుంది. మొదట ధర్మరాజు యుధిష్ఠిరుడి వంతొచ్చింది. ఆయన చాలా నిజాయితీపరుడు కదా. గురువుగారు అడగ్గానే తనకు కనిపించింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. గురుదేవా, నాకు ఆ పక్షి కనిపిస్తోంది, ఆ చెట్టు, ఆ కొమ్మ, చివరికి మీరు కూడా కనిపిస్తున్నారు అన్నాడు. కాని ద్రోణాచార్యులకు కావలసింది నిజాయితీ కాదు, ఏకాగ్రత. అతని దృష్టి చెల్లాచెదురుగా ఉందని గ్రహించి, నువ్వు పక్కకి తప్పుకో అన్నారు. నెక్స్ట్ భీముడి టర్న్. భీముడంటే మనందరికీ తెలుసు, గొప్ప భోజనప్రియుడు. ఆయన కళ్ళేమో చెట్టుని, పక్షిని చూస్తున్నాయి. కాని ముక్కు మాత్రం ఎక్కడో వంటగదిలోంచి వస్తున్న పాయసం వాసనను పసికట్టేసింది. గురువుగారు అడగ్గానే, నాకు చెట్టు, పక్షి కనిపిస్తున్నాయి. అబ్బా, మన వంటవాడు చేస్తున్న పాయసం వాసన కూడా అదిరిపోయింది గురువుగారు అన్నాడు. ఇంకేముంది, అతని ఫోకస్ ఎక్కడుందో ఇట్టే తెలిసిపోయింది. ఆ తర్వాతొచ్చింది దుర్యోధనుడు. ఆయనకు మొదటినుంచే చాలా అసహనం. ఈ ప్రశ్నలు అడగటమేంటి అని అనుకున్నాడు. నాకు అన్నీ కనిపిస్తున్నాయి, ఈ పనికిమాలిన ప్రశ్నలు ఆపి ఏం చెయ్యాలో చెప్పండి చాలు అని గురువుగారినే ఎదురు ప్రశ్నించాడు. అతని అహంకారం వల్ల ఆ పరీక్ష వెనుకున్న అసలు ఉద్దేశమే అతనికి అర్థం కాలేదు. అందరూ ఇలా ఫెయిల్ అవుతున్న టైంలో చివరిగా వచ్చాడు అర్జునుడు. అతను చెప్పిన సమాధానం అక్కడ సీన్ మొత్తాన్ని మార్చేసింది. గురువుగారడిగారు, అర్జునా, నీకేం కనిపిస్తోంది అని. అప్పుడు అర్జునుడన్నాడు, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది గురుదేవా. అంతే. అతని ప్రపంచంలో చెట్టు లేదు, ఆకులు లేవు, కొమ్మ లేదు, తన గురువు కూడా కనిపించలేదు. అతని ఫోకస్ అంతా ఒకే ఒక పాయింట్ మీద ఉంది, అదే పక్షికన్ను. ద్రోణుడికి ఇంకేం కావాలి? ఇదే కదా ఆయనకు కావలసిన సమాధానం. వెంటనే కొట్టు అని ఆజ్ఞాపించారు. అంతే. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అర్జునుడి బాణం గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లి సూటిగా ఆ పక్షి కంటిని కొట్టింది. ఈ అద్భుతమైన ఏకాగ్రత చూసి ద్రోణుడు ఎంతగానో మెచ్చుకున్నారు. కాని ఇది చూసిన కౌరవులలో మాత్రం అసూయ ఇంకా పెరిగిపోయింది. సరే, ఈ పక్షికన్ను సంఘటనతో అర్జునుడి పేరు, ద్రోణుడి కీర్తి దేశమంతటా పాకిపోయింది. ఈ విషయం అలా అలా ద్వారకకు చేరింది. అక్కడ ఈ వార్త వినగానే పాండవులను చూడటానికి ఒక ప్రత్యేక అతిథి బయల్దేరారు. ఆయనే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వచ్చాక అందర్నీ వరుసగా పలకరించారు. భీముడి దగ్గరికెళ్లి ఆయన బలాన్ని మెచ్చుకున్నారు. యుధిష్ఠిరుడి ధర్మనిరతిని పొగిడారు. దుర్యోధనుడి గదాయుద్ధం గురించి బలరాముడు ప్రస్తావించాడు. అందరితోనూ మాట్లాడారు. కాని
అర్జునుడి వంతు రాగానే మాటలు ఆగిపోయాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలాసేపు అర్జునుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ ఒక్క ఆలింగనంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధమేంటో అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు కథలు సమాంతరంగా నడుస్తున్నాయి. ఒకవైపు అర్జునుడు ఏకాగ్రతతో కష్టపడి తన శక్తిని పెంచుకుంటున్నాడు. మరోవైపు దుర్యోధనుడు మాత్రం షార్ట్కట్స్లో అడ్డదారిలో గెలవాలని చూస్తున్నాడు. దీనికి సలహా ఇవ్వడానికి శకుని ఉన్నాడు కదా. శకుని అఘోరాల దగ్గర్నుంచి ఒక ప్రత్యేకమైన లేపనం సంపాదించి దుర్యోధనుడిని అజేయుడుగా మార్చడానికి ఒక పెద్ద కుట్ర పన్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే దుర్యోధనుడి శరీరాన్ని వజ్రంలా మార్చేయాలి. అంటే వజ్రకాయుడుగా చేయాలి. ఒక్కసారి ఆ లేపనం పూస్తే ఇక అతన్ని ఏ ఆయుధమో ఏమీ చెయ్యలేదు. అదే వాళ్ళ ప్లాన్. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఒక విచిత్రమైన షరతుంది. ఏంటంటే ఆ మందును దుర్యోధనుడి తల్లి గాంధారి స్వయంగా పూయాలి. అది ఎలా అంటే దుర్యోధనుడు పూర్తి నగ్నంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన నిబంధన. సరే, ప్లాన్ ప్రకారం అంతా రెడీ అయింది. దుర్యోధనుడు తన తల్లి గాంధారి ఉన్న గదివైపు బయల్దేరాడు. కాని సరిగ్గా చివరి నిమిషంలో అతన్ని ఎవరో ఆపారు. ఆ ఒక్క సంఘటనతో మొత్తం ప్లాన్ తలకిందులైంది. అతని తలరాతే మారిపోయింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మధ్యలో దుర్యోధనుడిని అడ్డుకున్నది తన చెల్లెలు దుశ్శల అని అనుకున్నాడు. కాని అది నిజానికి దుశ్శల కాదు, శ్రీకృష్ణుడి మాయ. చెల్లెలు చూస్తోందనే సిగ్గుతో దుర్యోధనుడొక గోచి కట్టుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. దాంతో ఏమైంది? గాంధారి ఆ లేపనం పూసినప్పుడు గోచి ఉన్న తొడల భాగానికి ఆ మందు అంటలేదు. ఫలితంగా శరీరం మొత్తం వజ్రంలా మారినా ఆ తొడలు మాత్రం బలహీనంగా ఉండిపోయాయి. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో అదే అతని మరణానికి కారణమైంది. చూశారు కదా కథ ఎలా మలుపు తిరిగిందో. సరే, ఇప్పుడు ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమికి? అర్జునుడి ఏకాగ్రత ఈనాటికి మన లక్ష్యాలను ఎలా సాధించాలో దారి చూపిస్తుంది. ఈ కథలోని నీతిని మనం పక్షి కన్ను సూత్రమని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, మనల్ని పక్కదారి పట్టించేవి ఎన్ని ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి మన గోల్ మీద మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టడం, అదే ఈ సూత్రం. ఈ సూత్రం ఈ రోజుల్లో కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆలోచించండి, ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు. మధ్యలో వేరే జాబ్ ఆఫర్స్ వస్తాయి. అవే వాళ్లకుండే పరధ్యానాలు. అలాగే ఒక ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాలనుకునే వాళ్లకు సులభంగా డబ్బు సంపాదించే వేరే మార్గాలు కనిపించవచ్చు. కాని వీటన్నింటినీ కాదని తమ లక్ష్యమనే పక్షి కన్ను మీద మాత్రమే దృష్టి పెట్టిన వాళ్లే చివరికి విజయం సాధిస్తారు. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇన్ని పరధ్యానాలు నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో ఒక వ్యక్తి ఏకాగ్రతతో గురిపెట్టాల్సిన ఆ పక్షి కన్ను ఏది? జీవితంలో అంతగా దృష్టి పెట్టాల్సిన లక్ష్యం ఏంటి? దీనికి సమాధానం ఎవరికి వాళ్లే వెతుక్కోవాలి.